హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్స్తో ఈసారి కొద్దిగా డిఫరెంట్గా టేస్టీగా బటర్ గార్లిక్ ఎగ్ రెసిపీ చూపిస్తాను. ఇది నేను శ్రీనగర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం తినాలో తెలియక ఆర్డర్ పెట్టి తిన్న ఐటమే బటర్ గార్లిక్ ఎగ్. ఇది ఒక డిఫరెంట్ ఎగ్ ఐటమ్, నాకు చాలా బాగా నచ్చింది. దీనికోసం అని ఇంగ్రీడియంట్స్ బయట కొనే పని లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే సింపుల్ గా అయిపోయే రెసిపీయే ఇది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఒక బౌల్లోకి నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నా. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 15 కట్ చేసుకున్న వెల్లుల్లి అనేది ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. మొత్తం అన్ని ఎగ్స్ లో బాగా మిక్స్ అయ్యేలా బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్స్ ని పక్కన పెట్టేసి తర్వాత పాన్ లో 2 స్పూన్స్ బటర్ వేసుకొని, బటర్ అంతా కరిగిపోయాక మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ ని వేసి మీడియం ఫ్లేమ్ లో 1 మినిట్ అలానే వదిలేయాలి. పాన్ లో వేసిన ఎగ్ ని చిన్న చిన్నగా కట్ చేయకుండా స్లోగా వీడియోలో చూపించినట్టు పెద్దగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పెద్దగా కట్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా పెద్దగా కట్ చేసుకున్న తర్వాత పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోండి. పచ్చి వాసన వెళ్ళిపోయాక ఫ్రై అయిన ఎగ్స్ ని తీసి ఒక బౌల్లో పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు బటర్ గార్లిక్ ఎగ్ కావలసిన సాస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నా. తర్వాత సేమ్ పాన్ లో 3 స్పూన్స్ బటర్ వేసి, బటర్ హీట్ ఎక్కాక ఒక 20 నుంచి 25 సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి లైట్ గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా లైట్ గా ఫ్రై అయ్యాక ఇందులో 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 టేబుల్ స్పూన్ కారం, ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్ లోనే మిక్స్ చేసుకోవాలి. కార్న్ ఫ్లోర్ మిక్స్ అయ్యాక 100 ml కాంచుకొని చల్లార్చిన మిల్క్ వేసి సాస్ థిక్గా వచ్చేంత వరకు కలుపుతుందండి. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ షుగర్ వేసి 1 నిమిషం అలా కలుపుకోండి. ఈ విధంగా సాస్ కొద్దిగా గట్టిగా అయ్యాక ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి దించేయడమే. అంతే అండి, చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ లవర్స్. అలాగే లైక్ షేర్ కూడా చెయ్యండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.